మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సంచలనం సృష్టిస్తోంది. నరసింహ సినిమాతో ఆరంభమైన ఈ యూనివర్స్ భారతీయ పౌరాణిక కథలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ రాబోయే దశాబ్దంలో ప్రేక్షకులను అలరించనుంది. మహావతార్ నరసింహ సినిమాతో ప్రారంభమైన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ భారతీయ సంస్కృతిని, పౌరాణిక కథలను అద్భుతమైన విజువల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. 2027లో మహావతార్ పరశురాం, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 విడుదల కానున్నాయి. ప్రతి సినిమా ఒక పురాణ గాథను ఆధునిక సాంకేతికతతో అద్భుతంగా చిత్రీకరించనుంది. ఈ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటనున్నాయి. మొత్తానికి ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. బాలీవుడ్ నటి కుబ్రా సైట్ తన జీవితంలో తీసుకున్న ఒక గట్టి నిర్ణయం గురించి బహిరంగంగా మాట్లాడారు. అండమాన్ ట్రిప్ లో జరిగిన సంఘటన తర్వాత ఆమె ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటి కుబ్రా సైట్ తన 30వ ఏట అండమాన్ పర్యటనలో ఓ సంఘటన తర్వాత గర్భం దాల్చారు. ఒక వారంలోనే ఆమె ఒంటరిగా గర్భస్రావం చేయించుకునే నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె తన నిర్ణయంపై ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఘటన తన జీవితంలో ఒక మహత్తర అనుభవంగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేదని కుబ్రా స్పష్టం చేశారు. తన నిర్ణయం ద్వారా మహిళలు తమ జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమె సందేశం ఇచ్చారు. ఈ విషయాన్ని బహిరంగంగా పంచుకోవడం ద్వారా కుబ్రా సైట్ చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ మహావతార్ నరసింహ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అలాగే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఈ చిత్రానికి మరింత గౌరవం తెస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మహావతార్ నరసింహ చిత్రం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసి తన అభిప్రాయం తెలియజేస్తే అది చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని, సంస్కృతిని ఈ చిత్రం అద్భుతంగా చిత్రీకరించిందని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి ఈ చిత్రంపై తన అభిప్రాయం గురించి మాట్లాడితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భగవంతుడిని మరచిపో.